రాయలసీమకు ఏం చేశారో చెప్పాలని ప్రొద్దుటూరు వేదికగా జగన్కు సవాల్ విసిరారు చంద్రబాబు. 5 ఏళ్లు సీఎంగా ఉండి కడప జిల్లాకు కాదు కదా, కనీసం ప్రొద్దుటూరుకు కూడా ఏం చేయలేకపోయారని విమర్శించారు. కడప స్టీల్ ప్లాంట్ కేవలం శంకుస్థాపనకే పరిమితమైందని, తానే సీఎంగా ఉంటే అది ప్రారంభోత్సవం అయి ఉండేదన్నారు. జగన్ది శంకుస్థాపన బ్రాండ్ అయితే తనది ప్రారంభోత్సవాల బ్రాండ్ అని, ఇక జగన్ ఇంటికి వెళ్లడం ఖాయమన్నారు చంద్రబాబు. తప్పకుండా గెలిపించాలని చెప్పేసి మీకందరికీ మనవి చేసుకుంటున్నా. తెలుగుదేశం కాబోయే ముఖ్యమంత్రి మన ప్రియమైన రాయలసీమ గడ్డ, రాయలసీమకే గుండెకాయ లాంటి ప్రొద్దుటూరు నుంచి ముఖ్యమంత్రికి సవాలు విసురుతున్నా. 5 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఉన్నారా లేదా? ఆయన జగన్మోహన్ రెడ్డి పోతున్నాడు ఇప్పుడు ఇంటికి, పోయే ముఖ్యమంత్రి, కానీ 5 ఏళ్లు తగలబడ్డాడు మన ఎత్తిన. నేను అడుగుతున్నా, ఈ ముఖ్యమంత్రిని ఏమైనా చేశావా? రాయలసీమకి చేశావా అని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు చేశాడని అడుగుతున్నా. పోనీ కడపకి ఏమైనా చేశావా? కడకు ప్రొద్దుటూరుకి ఏమైనా చేశావా? పులివెందరికి ఏమైనా చేశావా? వచ్చావు కదా మొన్న 2 సార్లు స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన వేశావు కదా. అదే నేనుంటే శంకుస్థాపన కాదు, ఇనాగరేషన్ చేసేవాడిని స్టీల్ ఫ్యాక్టరీకి. అది నా బ్రాండ్, ఇది జగన్మోహన్ రెడ్డి బ్రాండ్. ఇంకొక విషయం మీరు చూస్తే, రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టుల గురించి ఒక్క మాట మాట్లాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ విషయమే నేను మాట్లాడతాను. రాయలసీమలో సాగునీరిస్తే బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతారు. కనీసం సొంత జిల్లాలో, సొంత నియోజకవర్గంలో ఏమి చెప్పావో, ఏం చేశావో చెప్పే ధైర్యం నీకు ఉందా అని అడుగుతున్నా. నేను అందుకనే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. జగన్కు సీమ అంటే హింసా రాజకీయాలు, హత్యా రాజకీయాలు, పెత్తందారి పోకడలు, సహజ వనరుల దోపిడీ, దాడులు, తప్పుడు కేసులు. అదే తెలుగుదేశం పార్టీకి సీమ అంటే నీళ్లు, ప్రాజెక్టులు, పరిశ్రమలు, డ్రిప్ ఇరిగేషన్, యువతకు ఉద్యోగాలు, మౌలిక సదుపాయాలు, రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా చేసి రైతును రాజు చేయడం తెలుగుదేశం యొక్క సంకల్పం. అడుగుతున్నా, రాయలసీమ గడ్డ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.